హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు అండి పెసర్లతో మీకు స్నాక్ చూపిస్తా చూడండి. టిక్కా కప్పున్నర పెసలు తీసుకుని నానబెట్టి ఉడకబెట్టానండి. ఇలా ఉడకబెట్టుకోండి. దానిలోకి ఒక కప్పు ఓట్స్ పొడి వేసుకోండి. ఓట్స్ని చక్కగా మెత్తటి పౌడర్ చేసుకోండి. అలాగే చాట్ మసాలా, 2 బంగాళదుంపలు ఉడకబెట్టి ఇలా చక్కగా చిదిమేసుకోండి. చిదిమి పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ కోసుకోండి, 2 పచ్చిమిర్చి, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొత్తిమీర. ఇవండి కావాల్సినవి. ఇప్పుడు ఇవన్నీ కలిపి చూపిస్తాను. పెసని ఇలా మొత్తం ఇలా దీంతో స్మాష్ చేసేయండి. ఓట్స్ పిండి వేసేయండి. అలాగే కారం, ఉప్పు, బంగాళదుంపలు ఒక్కొక్కటిగా వేసేసుకోవటమే. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ వేసి కలుపుకోండి. ఉప్పు కారం మీ ఇష్టం చూసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. చక్క నిదానంగా కలిపేసుకోండి అంతా. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చక్కగా టిక్కీలాగా చేసుకోండి. చేసుకుని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కొంచెం నూనె, ఎక్కువ వేయద్దు. ఇలా ఫ్రై చేసుకున్నాం. నిదానంగా కాలేద్దాం. ఒకవైపు కాలేక రెండో వైపు తిప్పుకోవాలి. ఎర్రగా కాల్చుకోండి, బాగుంటాయి. ఈ పెసర్లోనండి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఓట్స్ కూడా చాలా మంచిది. బంగాళదుంప కూడా మంచిదేనండి. పెద్దవాళ్ళకైతే అంత మంచిది కాదు, కానీ పిల్లలకి పెట్టచ్చు. నూనె తక్కువ కదండి, చక్కగా మంచి స్నాక్ అనమాట. పెసలు ఓట్స్తో టిక్కా అనమాట దీని పేరు. నేనండి సాయంత్రం పిల్లలు వచ్చేసరికి చక్కగా రెడీ చేసి పెడతాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నెలకు ఒకసారైనా చేస్తానండి. ఈజీనే కదా. మధ్యాహ్నం ఉడకబెట్టేసుకుంటాను పెసలను, బంగాళదుంప. ఇంకా వాళ్ళు వచ్చే టైంకి చక్కగా అన్ని ముక్కలు కోసుకుని కలిపి పెట్టుకుంటాను అనమాట. నాకు ఇది పెద్ద కష్టం అనిపించదండి. నూనెలో దేవేది కూడా కాదు కదా, చాలా ఈజీగా అయిపోతుంది. స్టవ్ మీద పెట్టి అటు ఇటు వెళ్ళినా కూడా ఎగుతూ ఉంటాయి. మనం దగ్గరే ఉండాల్సిన పని లేదు దీనికి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం టమాటా సాస్ వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. పెసలు ఓట్స్ టిక్కా రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా 6 నిమిషాలు పట్టిందండి. ఒకవైపు 3 నిమిషాలు కాలేక మళ్ళీ తిప్పాను, మళ్ళీ 3 నిమిషాలు పట్టింది. 6 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోయింది. కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉండే. మళ్ళీ ఇంకొక వాయి వేసానండి. అవి కూడా మెల్లిగా కాలుతూ ఉంటాయి. ఇది కంగారు పడాల్సిన పని లేదండి. దగ్గరే ఉండాలని కూడా లేదు, మన ఇష్టం. ఇంకో పని చూసుకోవచ్చు అనమాట. నచ్చినాయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి ఎంత బాగున్నాయో, కరకరలాడితే చాలా బాగున్నాయి. పెసరు ఓట్స్తో టిక్కా రెడీ అయిపోయింది.
ఇంత కష్టపడాల్సిన పని లేదండి, చాలా ఈజీగానే అయిపోయినాయి. మనం దగ్గర ఉండాల్సిన పని లేదు కదండి. పొయ్యి మీద వేసాను, అటు ఇటు మనం పని చూసుకోవచ్చు. ఇలా పొయ్యే కాలుతూ ఉంటాయి అన్నమాట. చాలా టేస్ట్గా ఉండేయండి, కరకరలాడుతుంది. ఆ చాట్ మసాలా తప్పకుండా వేయండి, బాగుంటుంది చాట్ మసాలా వేస్తే. ఇంకో వేసాను, అయ్యే కాలుతూ ఉంటాయి అన్నమాట. ఒకవైపు 3 నిమిషాలండి, రెండో వైపు ఇంకో 3 నిమిషాలు, అంతే. 6 నిమిషాల్లో అయిపోతుంది ఒక వాయ. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మేమండి ఈ టిక్కిల్ని కొన్నేమో సాస్తో తింటామండి, కొన్నేమో ఇలా చేసుకుంటాం అనమాట. ఈ టిక్కిల మీద అండి కొంచెం గడ్డ పెరిగేసుకోండి. ఇవి కూడా చాలా బాగుంటాయండి. దీని మీద ఇమ్లీ చట్నీ అండి, ఇది నా దగ్గర ఎప్పుడు ఉంటుంది, నేను చేసి పెట్టుకుంటాను అనమాట. మీకు వీడియోలో కూడా చూపించాను. ఇది చింతపండులోనండి మిరియాల పొడి, బెల్లం, ఉప్పు, కారం అన్నీ ఉంటాయన్నమాట ఇందులో. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. దీని తయారీ విధానం నా ఛానల్లో ఉంటుంది, చూడండి కావాలంటే. కొంచెం కారం జమ్ముకోండి, కొంచెం చాట్ మసాలా లైట్గా, కొంచెం కొత్తిమీర. అసలు ఇలా తింటే ఉంటుందండి, అసలు మాటలలో లేదు, చెప్పలేని అంత బాగుంటుందన్నమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చేశానండి, అసలు ఎంత బాగుందో చెప్పలేను అనమాట. చాలా చాలా బాగుంది. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బేబీ టేస్ట్ చేసావు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? థ్యాంక్ యూ.